మే 18, 19, 20, 21వ తారీఖులలో కన్యా రాశి వారి గురించి ఒక నిజం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కన్యా రాశి వారు ఎక్కడ ఉన్న ఈ వీడియోని రహస్యంగా చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. చక్రంలో 6వ రాశి ఉత్తర 2, 3 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, అలానే హస్త 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులని కన్యరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సమయంలో అంటే మే 18, 19, 20, 21వ తారీఖులలో కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే గనక లక్ష్యాన్ని సాధించగలుగుతారు. వీరికంటూ ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసమని వీరు అనేక రకాలుగా కృషి చేస్తూ ఉంటారు. అలానే ఒక లక్ష్యాన్ని చేరుకోవటానికి వీరు చాలా శ్రమపడుతూ చాలా కష్టపడుతూ ఉంటారు. చివరకు లక్ష్యాన్ని చేరుకుంటారు. అదేవిధంగా లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. లక్ష్యాన్ని చేరుకోవటం కోసం అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఖర్చులు నియంత్రించుకుంటారు. పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్తను తీసుకోవాలి. ఇదివరకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా కన్యా రాశి వారికి తొలగిపోతాయి. ఆత్మీయులతో సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా కొన్ని విఘ్నతలు అంటే వీరు ఖచ్చితంగా కూడా విఘ్నతతో జీవిస్తారని చెప్పుకోవచ్చు. సమస్యను కూడా చాలా చక్కగా పరిష్కరించుకుంటారు. పాత్రల రెన్యువల్లో కూడా చాలా వీరు అంటే ఏదైనా ఒక పాత్రను వహించాలి అంటే పూర్తి స్థాయిలో వీరికి ఎంతవరకైతే సాధ్యమవుతుందో అంతవరకు కూడా వీరు ఇవ్వగలుగుతారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారైతే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏవైనా పత్రాల రెమ్యునేషన్లో జాప్యం అయితే అస్సలు తగదు అని చెప్పుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వహించాలి. ఏదైనా సరే మీకు సంబంధించినటువంటి ఒక పత్రాన్ని అందుకున్నారనుకోండి, ఆ పత్రాన్ని చాలా చక్కగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలానే ఏదైనా సరే అవగాహనతో పనులు చేయండి. మీరు ఎటు పడితే అటు ఆలోచించకుండా పత్రాలపైన సంతకాలు చేయటం వంటివి చేయకూడదు. అలానే మీరు ఏ పత్రాన్ని తీసుకున్నా పూర్తి అవగాహనతో ఉండాలి. అవగాహనతో లేకపోతే మాత్రం చాలా సమస్యలు ఎదురవుతాయని గుర్తుపెట్టుకోండి. పూర్తి స్థాయిలో మీకు అవగాహన ఉన్న పనులనే చేయటం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారికైతే చాలా మంచి అదృష్ట యోగం ఉంది. ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా కొన్ని రహస్యాలు కూడా బయటపడబోతూ ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎంత దగ్గరి బంధువు అయినా సరే కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాలి అని కన్యా రాశి వారు సొంత వారే కదా అని చెప్పి ఎవరితో కూడా మీ రహస్యాలను పంచుకోవద్దు. ఎంత సొంత వ్యక్తులే అయినప్పటికీ నమ్మక ద్రోహం కూడా చేసేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక యొక్క కన్యా రాశి వారికైతే అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అనుకూల పరిస్థితి. కన్యా రాశి వారు ఎవరిని కూడా కన్యా రాశి వారు నమ్మకుండా ఉండటమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు ఎవరిని నమ్మినా నమ్మక ద్రోహం తప్పదు. కనుక ఎవరిని కూడా నమ్మకుండా మీ పనిని మీరు చేసుకోండి. ముఖ్యంగా కొత్త వ్యక్తులను మాత్రం అస్సలు నమ్మకూడదు. కొత్తగా ఏ వ్యక్తులను నమ్మినా సరే మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అస్సలు కూడా కొత్త వాళ్ళని నమ్మకుండా ఉండాలి. కొత్త వ్యక్తులను పొరపాటున కూడా మీరు
నమ్మారు అంటే గనక ఇక తప్పకుండా సమస్యలు మాత్రం ఎదురవుతాయి అని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ కన్యా రాశి వారికైతే ఖచ్చితంగా కూడా నమ్మక ద్రోహులు ఎక్కువైపోయారు. అంటే వీరి ముందు మంచిగానే ఉన్నట్టు ఉంటారు. కానీ వీరు అంటే వీరు బయటికి వెళ్ళగానే వీరి గురించి చెడుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాంటి వ్యక్తులతో మీరు చాలా అంటే చాలా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆ వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీకు అనేక రకాలుగా సమస్యలు కూడా వచ్చి పడతాయి. అందువల్ల కన్య రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీకు కష్టాలు తప్పవు. కన్య రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ కన్య రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా కూడా ఈ విధమైనటువంటి ముప్పు ఉండటం వల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. రహస్యంగా కూడా ఎవరితో ఎలాంటి మీ యొక్క రహస్యాలను చెప్పుకోవద్దు. ఏ రహస్యాన్ని చెప్పుకున్నా సరే ఎవరు ఎలా ఉంటారో అర్థం కాదు. కాబట్టి మీరు చాలా కేర్ఫుల్‌గా ఉండవలసి ఉంటుంది. మీ గురించి ఒక రహస్యం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది. కాబట్టి ఎలాంటివి బయటపడినా చాలా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు కష్టపడితే ప్రతిఫలం అయితే తప్పకుండా ఈ సమయంలో ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి కన్యా రాశివారు. కన్యా రాశి వారికి మాత్రం ఈ సమయం ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియోని రహస్యంగా చూడండి. ఎందుకంటే మీకు అంటే వారి యొక్క శత్రుత్వం ముందుగానే బయటపడింది అని చెప్పేసి వారు చాలా కేర్ఫుల్‌గా ఉండడానికి ప్రయత్నిస్తారు. మీ చుట్టూనే ఉంటూ ఉంటారు కానీ మీకు నమ్మక ద్రోహం చేయాలి అని చూస్తూ ఉంటారు. అందువల్ల ఈ వీడియోని రహస్యంగా చూడండి. అదేవిధంగా రహస్యంగా చూడటంతో పాటు ఖచ్చితంగా కేర్ఫుల్‌గా ఉండండి. కొత్త వ్యక్తులను అస్సలు నమ్మవద్దు. తెలుసుకున్నారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.